చూడ్డానికి మంచి కలర్తో ఉండి అందంగా కనిపిస్తున్న వీటిని రామ్ముల్క పళ్ళు అని అంటారు. అలాగే వీటిని చెర్రీ టమాటోస్, బేబీ టమాటోస్ అని కూడా పిలుస్తారు. మరి చూడడానికి సైజు చిన్నగానే కనిపించినా కానీ ఈ చెర్రీ టమాటోస్ని మనం రెగ్యులర్గా తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి అలాంటి వీటిని ఎప్పుడైనా ఒకసారి కనబడితే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వీటిని ఏదో రకంగా మనం వంటల్లోకి వాడుకోవాల్సిందే, తినాల్సిందే. అందులో ఒకటి ఇప్పుడు నేను మీకు టమాటో కర్రీ రెసిపీని సింపుల్గా మన తాలింపు స్టైల్లో చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇక దాంట్లోకి ఆవాలని, జీలకర్రని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని, అలాగే కరివేపాకుని, దాంతోపాటుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిపోయేలాగా కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చెర్రీ టమాటోస్ని కూడా అలాగే కట్ చేయకుండానే వేసేసేయాలి. ఇక దానిపైన కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని, దాంతోపాటుగానే కారంని కూడా వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి. ఇక ఆ తర్వాత మూత తీసి దీంట్లోకి మెంతి పొడిని ఒక 1/2 టీ స్పూను, అలాగే ధనియాల పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి అలాగే ఉడికించుకోవాలి. ఇక ఫైనల్గా మూత తీసి కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి కనుక వేసుకొని తిన్నాము అంటే మనం రెగ్యులర్గా తినే టమాటో కర్రీ కన్నా కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి అంతే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చెర్రీ టమాటోస్ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఈ స్టైల్లో టమాటో కర్రీని సింపుల్గా ట్రై చేసి చూడండి. మరి దానికన్నా ముందు మన తాలింపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.